నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం। కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఏఐ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కోరారు। జీఎస్టీ కౌన్సిల్ నీతి ఆయోగ్ తరహాలో ప్రత్యేక వ్యవస్థ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు। అలాగే జాతీయ భద్రతా దృష్ట్యా ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని సూచించారు। న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో కీలకోపన్యాసం చేసిన సీఎం భారత ప్రభుత్వ సహకారంతో దేశానికి ఏఐ స్టార్టప్ విలేజ్ ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు। ఏఐ అభివృద్ధిని పర్యవేక్షించేందుకు జాతీయ ఏఐ వార్ రూమ్ అవసరమని కేంద్రం అనుమతిస్తే హైదరాబాద్ ను కేంద్రంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు। ప్రపంచ నాయకులు సాంకేతిక నిపుణులు తెలంగాణతో భాగస్వామ్యం కావాలని ఆహ్వానం పలికారు। జీపీయూ చిప్ తయారీ నుంచి గ్రీన్ ఎనర్జీ డేటా స్టోరేజ్ వరకు ఏఐ చైన్ మొత్తం మీద భారత్ నాయకత్వం వహించాలని ఇందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ అవసరమన్నారు। అత్యున్నత ప్రమాణాలతో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కూడా సూచించారు। స్టార్టప్లకు ప్రోత్సాహం, యువతకు రీస్కిల్లింగ్ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు। ప్రపంచ ఏఐ పోటీలో భారత్ వెనుకబడకూడదని, దృఢమైన విధానాలు, వ్యూహాత్మక పెట్టుబడులతో దేశం ప్రపంచ నాయకుడిగా అవతరించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు। Fourthly, to lead an AI revolution, we have to manufacture GPU chips. We have to become part of the entire supply chain. We must get rare minerals. Fifth, we have to put a system to estimate job losses because of AI. India cannot delay this anymore. We have to invest massively in reskilling of people who lose their jobs. India needs an AI fund for startups, so our youth can work on all areas of AI and aim to become unicorns. Telangana can establish an AI startup village for entire country with support of Government of India. We need more AI summits, not once a year, but every 6 months. Different cities can host them like Hyderabad. I request Honorable Prime Minister Sri Narendra Modi ji to establish a national AI council like GST Council or Niti Ayog. We need an AI ministry both at center and state level to help make laws to prevent misuse of AI, especially against national security and interests. We need to use AI strongly for achievements of social justice, inclusion and removal of poverty. Finally, I invite you to Telangana for discussions, for partnerships. I welcome global and national institutions to work in my state in AI. Thank you. Jai Bharat, Jai Telangana. మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతు బంధు నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ ఇప్పటికీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు। ఎన్నికల కోడ్ అయిపోగానే 17వ తేదీన రైతు బంధు ఇస్తామని చెప్పారు। 20వ తేదీ వచ్చేసింది, ఇంకా రైతు బంధు రాలేదు। రైతులకు ఇచ్చిన హామీలు ఎక్కడా అంటూ ప్రశ్నించారు। రైతు బంధు పథకం వ్యవసాయ సీజన్ కి ముందే అందితేనే ప్రయోజనం ఉంటుందని హరీష్ రావు పేర్కొన్నారు। రైతు బంధు నాట్లు వేసేటప్పుడు ఇస్తారా లేక కోతల సమయంలో ఇస్తారా అని ఎద్దేవా చేశారు। ఇప్పటికే 2 పంటల సీజన్లకు రైతు బంధు చెల్లింపులు నిలిచిపోయాయని ఆరోపించారు। రైతు బంధు పథకం రైతులకు ఆర్థిక భరోసా కల్పించే ముఖ్యమైన పథకమని, ఈసారి అయినా ప్రభుత్వం నిధుల విడుదల చేస్తుందా లేదా అని స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు। అదే సమయంలో పెద్ద కాంట్రాక్టర్లకు 20,000 కోట్ల బకాయిలు చెల్లించారని, కానీ రైతులకు రైతు బంధు వేయడానికి డబ్బులు లేవా అని హరీష్ రావు ప్రశ్నించారు। కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు చెల్లింపులు ఉంటే రైతుల కోసం నిధులు ఎందుకు ఉండవంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు। రైతు బంధు చెల్లింపులపై స్పష్టమైన టైం లైన్ ప్రకటించాలని, రైతుల ఆందోళనకు ముగింపు పలకాలని ఆయన డిమాండ్ చేశారు। రైతు సంక్షేమం మాటల్లో కాదు చేతల్లో చూపించాలని హరీష్ రావు సూచించారు। ఈ అంశంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది। రైతు బంధు మొన్న ఏమన్నారు? రైతు బంధును 1 జనవరికి కొత్త సంవత్సరం కానుక ఇస్తున్నాం రైతు బంధు అన్నారు। సంక్రాంతి పండుగకి ఇస్తున్నారు రైతు బంధు అన్నారు। ఎలక్షన్లు అయ్యేటప్పుడు ఎలక్షన్ కాగానే 17వ తారీఖే రైతు బంధు కోడ్ ఉన్నది, కోడ్ అయిపోగానే 17వ తారీఖే రైతు బంధు వేస్తామన్నారు। 20 తారీఖు వచ్చింది,
కేసీఆర్ గారేమో నాట్లకు రైతు బంద్ వేసిండు. ఇప్పుడు నాట్లు అయిపోయా, కలుపు అయిపోయా, బందోబస్తాలు వేస్తే పొట్టకొచ్చింది. ఇంకెప్పుడు ఇస్తావు రైతు బంధు? ఇంకెప్పుడు ఇస్తావు? ఇప్పటికే 2 రైతు బంధులు ఎగ్గొట్టినావు. 4 రైతు బంధులకు 2 ఎగ్గొట్టినావు, 2 ఇచ్చినావు. ఇప్పుడు 5వది. ఇది కూడా ఇస్తావా? ఎగబెడతావా? ఇంకెప్పుడు ఇస్తావు? ఎందుకు ఆలస్యం? కరోనాలో కూడా కేసీఆర్ గారు రైతు బంధు ఆపలే. నువ్వెందుకు ఆపుతున్నావు? నువ్వు కాంట్రాక్టర్లకు మాత్రం 20,000 కోట్ల బిల్లులు ఇచ్చినావు. ఈ సంవత్సరం 20,000 కోట్లు కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినావు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఉంటాయి కానీ మా బక్కచిక్కిన రైతులకు రైతు బంధు వేయడానికి డబ్బులు లేవా నీ దగ్గర? ఎందుకు రైతులంటే చిన్న చూపు? ఎందుకు రైతు బంధు డబ్బులు ఇప్పటిదాకా వేయలేదు? ఫిబ్రవరి 20వ తారీఖు వస్తే కూడా రైతు బంధు రాదా? మొదలేసినవి మార్చిలో అయితే ఇక కోతలకే వస్తాయి. మరి పెట్టుబడికి ఇస్తావా, కోతలకి ఇస్తావా? పోయిన యాసంగికి సన్నవడ్లకు బోనస్ ఎగ్గొట్టినావు. మరి ఈ యాసంగికి సన్నవడ్లకు బోనస్ ఇస్తావా, ఇయ్యవా? ముందే చెప్పు. ఇప్పుడు బోనస్ వస్తుందంటే వేసుకుంటాం, లేకపోతే దొడ్డు వేసుకుంటాం. దొడ్డు వేసుకుంటే ఓ 4 క్వింటాలు ఎక్కువ పడతాయి. బోనస్ వస్తాయంటే సన్నయ్య వేస్తారు. బోనస్ రాదంటే దొడ్డు వేసుకుంటే 4 క్వింటాలు ఎక్కువ పడుతుంది కదా. నువ్వు పోయిన యాసంగికి బోనస్ ఎగ్గొట్టినావు. మరి ఈ యాసంగికి బోనస్ ఉంటుందా, ఉండదా? రైతులకు స్పష్టం చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు టి జగ్గారెడ్డి మరియు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ డ్యూటీలో ఉన్న పోలీసులను పట్టుకుని అడ్డగోలుగా బూతులు తిట్టారని ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ఉద్రిక్తత సృష్టించారని, అయినప్పటికీ ఇప్పటి వరకు వారిపై ఎలాంటి అరెస్టులు లేదా కఠిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. సిర్పూర్ కాగజ్ నగర్ ప్రాంతంలో కాంగ్రెస్ బీజేపీ నేతల కలయిక స్పష్టంగా కనిపించిందని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన సమయంలో రాజకీయ స్వార్థాల కోసం చేతులు కలిపారని అన్నారు. రాష్ట్ర గవర్నర్ తక్షణం కలుగజేసుకుని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా నడుచుకునే అధికారులపై, పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పలు మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై గవర్నర్ రివ్యూ చేపట్టాలని, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జన్గాంలో మహిళా కౌన్సిలర్లపై కాంగ్రెస్ కౌన్సిలర్లు చేయి లాగి దాడి చేశారని ఆరోపించారు. ఈ సంఘటనపై ఎన్నికల కమిషన్ ఎందుకు స్పందించదు, కళ్లు మూసుకుపోయాయా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, చట్టసమ్మత చర్యలపై రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదానికి ఈ వ్యాఖ్యలు దారితీశాయి. ఎన్నికల సంఘం, ప్రభుత్వం ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందో చూడాలి. మరి ఇలా కాంగ్రెస్ బీజేపీల మైత్రి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మనం చూసాం, మొన్న ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలీసులను పట్టుకొని అడ్డగోలుగా బూతులు తిట్టాడు. ఒక బీజేపీ నాయకుడు పోలీసులను అడ్డగోలు బూతులు తిట్టాడు. మరి ఆ కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్ కాలే ఇవాళ వరకు, ఆ బీజేపీ నాయకుడు ఈ రోజు వరకు అరెస్ట్ కాలే. మీడియాలో, టీవీల్లో అందరం చూసాం కదా. డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను పట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నాయకులు అడ్డగోలుగా బూతులు తిట్టినా, డ్యూటీలో ఉన్న నియమ నిబంధనలు ఉల్లంఘించి 100 మీటర్ల లోపలికి వెళ్లినా ఈ రోజు వరకు కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు, బీజేపీ నాయకులు అరెస్ట్ గారు. రాష్ట్రం చూసింది, రాష్ట్ర ప్రజలు చూశారు. ఆ బీజేపీ కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు అంటే బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య మైత్రి ఇలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇదే జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ లో బీజేపీ కాంగ్రెస్ల కలయిక ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా గవర్నర్ గారికి కోరుతా ఉన్నా, గవర్నర్ గారు దయచేసి మీరైనా జోక్యం చేసుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించని అధికారుల మీద చర్యలు తీసుకోండి. క్యాతన్పల్లి ఇన్సిడెంట్ మీద గవర్నర్ గారు వెంటనే ఒక రిపోర్టు తెప్పించుకోవాలని, ఈ తప్పు చేసిన అధికారుల మీద, ఎన్నికల కమిషన్ మీద మీరు రివ్యూ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అసలు ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తా ఉందా నేను అడుగుతా ఉన్నా. అరే లైవ్ కెమెరాలో క్యాతన్పల్లిలో మా మహిళా కౌన్సిలర్ల మీద కాంగ్రెస్ కౌన్సిలర్లు దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటే మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తా ఉంది అని నేను అడుగుతా ఉన్నా. జనగాంలో మా మహిళా కౌన్సిలర్ చెయ్యెత్తితే కాంగ్రెస్ కౌన్సిలర్లు చెయ్యబట్టి కిందికి లాగుతా ఉంటే మరి లైవ్ స్ట్రీమ్ చూస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ నిద్రపోతుందా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఎన్నికల కమిషనే పనిచేయకపోతే ఇంకా ఎన్నికలు పెట్టి ఏం లాభము, ఇంకా ప్రజాస్వామ్యంలో ఏం విలువలు ఉన్నాయని అడుగుతా ఉన్నా. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వినాశకాలం దాపురించి ఈ రకమైనటువంటి చర్యలకు దిగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం చెలరేగింది. మాజీ ఎమ్మెల్యే నల్లపనేని నరేందర్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ కడియం శ్రీహరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ని జాతిపిత అంటున్నాడెవడ్రా అంటూ ప్రశ్నించిన ఆయన, మరి ఎవడ్రా జాతిపిత, నువ్వా, నీ అల్లుడా, రేవంత్ రెడ్డినా లేక నీ బిడ్డనా అంటూ తీవ్రంగా స్పందించారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ పోరాడినట్లే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కె చంద్రశేఖరరావు దీక్షలు చేసి నిరాహార దీక్షలు చేపట్టి ఉద్యమాన్ని ముందుకు నడిపారని నరేందర్ పేర్కొన్నారు. భారతదేశ ప్రజల కోసం గాంధీజీ పోరాడితే తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ కొట్లాడారు. అందుకే తెలంగాణ ప్రజలే ఆయనకు జాతిపిత అనే గౌరవపూర్వకమైన పేరు ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. కేసీఆర్ ని తెలంగాణ జాతిపితగా సంబోధించడం సరైనదేనా అనే అంశంపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నరేందర్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే పలువురు నేతలు పరస్పరం విమర్శలు గుప్పిస్తున్న వేళ ఈ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో రాజకీయంగా మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. కడియం శ్రీహరి కేసీఆర్ గారిని ఎవరు జాతిపిత, మరి ఎవరురా జాతిపిత? నువ్వా జాతిపిత? నీ అల్లుడా, నీ బిడ్డ రేవంత్ రెడ్డా? AK-47 పెట్టుకొని ఉద్యమకారులను కాల్చాలని ప్రయత్నించిన రేవంత్ రెడ్డా? తెలంగాణకు ఏ రోజు కూడా జై తెలంగాణ అనేది నువ్వా? ఆంధ్ర నుంచి వచ్చిన నీ అల్లుడా, నీ బిడ్డ? ఎవరు జాతిపిత? తెలంగాణ కోసం కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి సాధించి 14 సంవత్సరాలు కష్టపడి చివరికి వాళ్ళు తెలంగాణ ఇవ్వరని ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ సాధించుకొని 10 ఏళ్ళు సుభిక్షంగా ఉండే తెలంగాణ కోసం పనిచేసినటువంటి నాయకుడిని పట్టుకొని నువ్వు జాతిపిత కాదు, ఎవరు జాతిపిత అంటావా? భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది గాంధీ గారు. భారతదేశ ప్రజల కోసం కొట్లాడింది గాంధీ గారు. కాబట్టి భారతదేశ ప్రజలిచ్చిన పిలుపు అది. గాంధీని జాతిపిత అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది కేసీఆర్ గారు. ఎందరో అమరలైళ్ళు దాన్ని ముందు నడిపించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ ప్రజలకు సంఖ్యలు తెంపింది కేసీఆర్ గారు. మరి తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి బిరుదు తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని. మరి అటువంటి దాన్ని మీ జాగిరున్నట్టుగా ఎవరురా, మీ అయ్యనా, మీ జాగిరా అంటున్నావు. మీ అయ్యనా, మీ జాగిరా? ఎవనయ్యారా? కేసీఆరే తెలంగాణకు జాతిపిత. రారా పోరాలని మాట్లాడుకుంటూ నకరా చేసుకుంటూ మాట్లాడి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే ఊకుంటాం అనుకుంటున్నా. కడియం శ్రీహరి, వరంగల్ జిల్లాలో నువ్వు దళితులకు అన్యాయం చేసినావు. నువ్వు దళితులకు ఏ స్థాయిలో అన్యాయం చేసినావు అనేది అక్కడటువంటి దళితులందరికీ తెలుసు. సిద్దిపేట పులి సంచారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, ప్రజలను అప్రమత్తం చేయాలని ఫారెస్ట్ అధికారులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఫారెస్ట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లాలో గత నెల రోజుల నుండి పులి సంచారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిద్దిపేట జిల్లాలో జనవరి 23న కామారెడ్డి నుండి తోగుట, జగదేవ్పూర్ 4 రోజుల పాటు ధన్వంతరిలో ఉండి తిరిగిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జనగామ, హుస్నాబాద్, ఆరేపల్లి, చిన్నకోడూరు, అల్లీపూర్, విఠలాపూర్ తిరుగుతూ ప్రస్తుతం మిడ్ మానేరు వైపు వెళ్లిందని వారు చెప్పారు. గత నెల రోజుల నుండి పులి సంచారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పారు. ఇప్పటికీ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో 8 దూడలపై పులి దాడిలో చనిపోయాయని, వాటిని సాదుకునే వారికి రైతులకు 50,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఇప్పటికే 15 రోజుల క్రితమే పూణే నుండి ప్రత్యేక రెస్క్యూ టీం ఏర్పాటు చేశామని, ఆ రెస్క్యూ టీం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. పులి సంచారంపై ఫారెస్ట్ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని, పొలాల వైపు, బావుల వద్దకు వెళ్లే రైతులు, ప్రయాణికులు కూడా జాగ్రత్తగా ఉండాలని హరీష్ రావు సూచించారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నర్సంపేట మున్సిపాలిటీ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన పెండెం లక్ష్మీ రామానంద్ మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నర్సంపేట పట్టణ ప్రజలు మన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేసిన అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, పట్టణ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయని కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పట్టణ ప్రజలకు తాగునీరు మరియు పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, నర్సంపేట
నర్సంపేట మున్సిపల్ కమిషనర్ కాట భాస్కర్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని రాజేందర్, PACS డైరెక్టర్ పెండం రామానంద్, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపాలిటీ చైర్మన్ పెండం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, నేను ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, పట్టణ ప్రజలకు సేవ చేయడానికి అహర్నిశలు కృషి చేస్తానని, నా మీద ఎంతో నమ్మకంతో నా వార్డు సభ్యులు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు నా వార్డు సభ్యులకు, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుచున్నానని అన్నారు. ఆశీస్సులతో, వారి సహకారంతో మరియు మా తోటి పాలకవర్గ సభ్యులందరి సహకారంతో ఈరోజు చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. వైస్ చైర్మన్ గారికి అందరికీ కూడా నమస్తే తెలుపుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా మాకు ఓట్లేసి అధిక మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ జెండాను మున్సిపాలిటీలో ఎగరవేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని నర్సంపేట పట్టణాభివృద్ధికి పురపాలక సంఘం నుండి మేము అన్ని విధాల సేవలు అందిస్తాము, పట్టణాభివృద్ధిలో మా వంతు సేవ చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. మనము ఇప్పుడు రోడ్ల పనులు దాదాపుగా నడుస్తూనే ఉన్నాయి. మన నర్సంపేట పట్టణంలో మెయిన్గా నీటి సమస్య ఉంది. నీటి సమస్యను తీర్చడం కోసమని ఇప్పుడు సార్ కూడా మనకి ఫండ్ కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ వేసవికాలంలో నీటి ఎద్దడి లేకుండా చేస్తాము. అలాగే రోడ్లు, డ్రైన్లు, పారిశుద్ధ్యం మెయిన్గా పారిశుద్ధ్యం నీట్గా ఉండేటట్టు, అంటే పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటేనే పట్టణాభివృద్ధికి కీలక పాత్ర వల్ల ఆరోగ్యం ఉండాలి. కాబట్టి పారిశుద్ధ్యం మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని తెలుపుకుంటున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. మాపై నమ్మకంతో, విశ్వాసంతో నర్సంపేట ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీతోటి అన్ని వార్డులలో మెజార్టీ సీట్లు ఇచ్చి గెలిపించి నర్సంపేట మాధవరెడ్డి గారి అడ్డ అన్నట్టు నిరూపించి నర్సంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం జరిగింది. అందులో ఎమ్మెల్యే గారు మా మీద చైర్మన్గా శ్రీ లక్ష్మీ రామానంద్ గారిని, వైస్ చైర్మన్గా గంధం నరేంద్ర నన్ను మా మీద నమ్మకంతో, విశ్వాసంతో మాకు ఇవాళ ఈ పదవులు ఇవ్వడం జరిగింది. వారి యొక్క ఆలోచనతో ప్రకారం వారు నర్సంపేట మున్సిపాలిటీని ఏ విధంగా ఏ విధంగా తీర్చిదిద్దాలనే వారి ఆలోచన ఉందో దానికి మేము సార్కు తోడుగా ఉండి ప్రజలకు ప్రతి దానిలో అందుబాటులో ఉంటామని మీ మీడియా తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కల్వకుంట్ల కవిత తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆమె ఘాటు విమర్శలు గుప్పించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని కళ్ళు తెరుచుకొని మాట్లాడాలి. కె చంద్రశేఖరరావు గారిని విమర్శించే స్థాయి మీది కాదని ఆమె వ్యాఖ్యానించారు. కేసీఆర్ కి ఏమాత్రం సరితూగరని ఆయన మాట్లాడితే ప్రజలు టీవీల ముందు అతుక్కుపోతారని, కానీ గుంపు మేస్త్రి మాట్లాడితే టీవీలు ఆఫ్ చేసి వెళ్లిపోతారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇదే మీ స్థాయి అంటూ ఆమె తీవ్రంగా విమర్శించారు. ఇక ఇట్లాంటిది ఈ గొప్ప మనిషి కేసీఆర్ గారి గురించి మాట్లాడుకుంటా రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? స్టేట్ ఫ్యూచర్ అట రేవంత్ రెడ్డి గారట. రేవంత్ రెడ్డి గారు మీరు రాసి పెట్టుకోండి, ఇవాళ మేము చెప్తా ఉన్నాం. తెలంగాణ హిస్టరీ కేసీఆర్, తెలంగాణ ఫ్యూచర్ కూడా కేసీఆరే. మీరు ఆయనకి ఎట్లా కూడా మ్యాచ్ గారు. అటువంటి భ్రమలలో మీరు ఉండకండి అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, మరి మీరు ముస్లింస్కి ఇచ్చినటువంటి మాటలు, మహిళలకు ఇచ్చినటువంటి మాటలు. నిజామాబాద్ నగర మేయర్ గా బాధ్యతలు చేపట్టిన కూరగాయల ఉమారాణి ప్రజల ఆశయాలను నెరవేర్చాలని మహేష్ గౌడ్ ఆకాంక్షించారు. నగరాభివృద్ధి, పారిశుద్ధ్యం, మౌలిక వసతులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మేయర్ మరియు డిప్యూటీ మేయర్ కి సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఇన్ఛార్జ్ మంత్రి బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం అవసరమైన నిధుల సమీకరణ బాధ్యత తీసుకున్నారని వెల్లడించారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, ఎన్నికలు పూర్తయ్యాక అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు. పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. పట్టణాల సమగ్ర అభివృద్ధి కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని ఆయన సూచించారు. ప్రజల సంక్షేమం ముందు రాజకీయాలు పక్కన పెట్టి పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. నిజామాబాద్ నగర అభివృద్ధి దిశగా కొత్త మేయర్ నాయకత్వంలో వేగం పెరుగుతుందని కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నర్సంపేట వరంగల్ రోడ్ సర్కిల్ నుండి అంబేద్కర్ సెంటర్ వద్ద వరకు నిర్వహించిన ర్యాలీలో భారీ సంఖ్యలో విచ్చేసిన కుల మత ప్రాంతాలకు అతీతంగా భారీ సంఖ్యలో విచ్చేసిన హిందూ బంధువులందరితో కలిసి సంఘ పెద్దలు మోతే సమ్మిరెడ్డి, డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటుంది కేవలం పుట్టిన రోజుల్లో కాదని, హైందవ స్వరాజ్యం కోసం ధర్మ రక్షణ ప్రతిజ్ఞ చేసిన ఒక ధీరుడి విజయోత్సవమని అన్నారు. శివాజీ మహారాజ్ మనకు ఎల్లప్పుడూ స్ఫూర్తి ప్రదాతేనని, 350 ఏళ్ల క్రితం మన దేవాలయాలను కూల్చివేస్తుంటే వాటిని పునర్నిర్మించి ధర్మాన్ని నిలబెట్టిన ఘనత మన శివాజీదని, నేడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాశీ విశ్వనాథ్ నుండి అయోధ్య రామ మందిరం వరకు చేస్తున్నది అదే ధర్మ రక్షణ కార్యమని, శివాజీ మహారాజ్ గెరిల్లా యుద్ధ తంత్రంలో మెరుపుదాడులతో శత్రువుల గుండెల్లో నిద్రపోయారని, అదే స్ఫూర్తితో నేడు మన ప్రభుత్వం అదే పద్ధతిలో సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా శత్రువులకు అదే శివాజీ మార్గంలో బుద్ధి చెబుతోందని తెలిపారు. మనమంతా ఆయన చూపిన ధర్మ మార్గంలో నడుస్తూ మన దేశాన్ని విశ్వగురువుగా మార్చడానికి మన ప్రధాని మోదీ అంకిత భావంతో పనిచేయాలని, భారత పౌరులుగా దేశభక్తితో దేశం కోసం జీవించి ఒక గొప్ప సమాజాన్ని నిర్మించడం అనే శివాజీ మహారాజ్ సిద్ధాంతాలను పాటిస్తూ ఆయన చూపిన మార్గంలో మనమందరం నడవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో హిందూ బంధువులు, రాష్ట్రీయ స్వయం సేవక్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఏబీవీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. पर खंडजमी कंस पर धूमलिच्छ वंश पर शेर शिवराज है। जय भवानी, जय भवानी, जय शिवाजी, जय शिवाजी, जय भवानी। తెలంగాణలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. రేగూడ్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో అల్పాహారం తిన్న అనంతరం 22 మంది విద్యార్థినులు, 3 ఉపాధ్యాయులు అస్వస్థతకు గురయ్యారు. మెదక్ డిస్టిక్ పరిధిలోని గురుకుల పాఠశాలలో ఉదయం అందించిన అల్పాహారం తిన్న కొద్దిసేపటికే విద్యార్థినులు వాంతులు, కడుపు నొప్పి, తలనొప్పి వంటి లక్షణాలతో బాధపడడం ప్రారంభించారు. అదే ఆహారం తీసుకున్న 3 టీచర్లు కూడా అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న పాఠశాల సిబ్బంది వెంటనే స్థానిక ఆరోగ్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విద్యార్థులను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు, వైద్య శాఖ సిబ్బంది పాఠశాలకు చేరుకుని పరిశీలించారు. వంటశాలను తనిఖీ చేసి అందించిన ఆహారం నమూనాలను సేకరించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించి నమూనాలను పరీక్షలకు పంపించారు. ఘటనతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. గురుకుల పాఠశాలలో ఆహార నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆహారం వల్లే ఫుడ్ పాయిజన్ అయిందా లేక ఇతర కారణాలున్నాయా అన్న దానిపై పూర్తి స్పష్టత కోసం ల్యాబ్ రిపోర్టులు రావాల్సి ఉంది. అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. గురుకుల పాఠశాలలో ఆహార భద్రతపై మరింత పర్యవేక్షణ అవసరమని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. వరంగల్ జిల్లా నర్సంపేట మాదనపేట రోడ్లో సేవాలాల్ జయంతి సందర్భంగా నర్సంపేటలో నిర్వహించిన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకే వేదికపై జిల్లా కలెక్టర్ సత్యశారద, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, మున్సిపల్ చైర్మన్ శ్రీలక్ష్మి ఆసీనులై మహిళా నాయకత్వానికి ప్రతీకగా నిలిచారు. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుని నర్సంపేటకు మహిళా శిరోమణుల అధికారం అన్న భావనకు బలమైన సంకేతంగా మారింది. మహిళలు పాలనలో ముందుండి సమాజానికి దిశానిర్దేశం చేస్తున్నారని భక్తులు పేర్కొన్నారు. సేవాలాల్ జయంతి వేడుకలు బంజారా నృత్య ప్రదర్శనలతో, నెత్తిపైన బిందెలతో, బంజారా పాటలతో, బంజారా సాంప్రదాయ వేషధారణలో నర్సంపేట ప్రధాన రహదారి వెంట నృత్యాలు చేశారు. కనుమరుగవుతున్న సాంప్రదాయాలను మళ్లీ ప్రజలందరికీ అర్థమయ్యేలా చాలా అట్టహాసంగా, ఘనంగా సాగగా ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కృత్రిమ మేధస్సు రంగంలో భారత్ వేగంగా ముందుకు సాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సాంకేతిక రంగానికి దోహదపడుతున్నాయని, భారత్ ని గ్లోబల్ ఏఐ హబ్ గా తీర్చిదిద్దే దిశగా ఇది కీలక అడుగు అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కూడా ఏఐ రంగంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉందని, సాఫ్ట్వేర్లకి అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని వివరించారు. ఇదే సమయంలో సమ్మిట్ ప్రాంగణం బయట యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అర్ధనగ్నంగా నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు నిరుద్యోగ యువతకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. ఏఐ సమ్మిట్ పేరుతో వాస్తవ సమస్యలను పక్కన పెడుతున్నారని విమర్శించారు. సీఎం ప్రసంగం జరుగుతుండగానే ఈ నిరసన చేపట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు కేంద్రాన్ని పొగిడితే మరోవైపు తమ అనుబంధ విభాగం నిరసన చేపట్టడం ద్వంద్వ వైఖరిని సూచిస్తుందా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. నిరసన ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండడంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని యూత్ కాంగ్రెస్ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చి కార్యక్రమం ఎలాంటి అంతరాయం కలగకుండా కొనసాగించేలా చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై వివక్ష పార్టీలు కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇది రాజకీయ నాటకమా లేక అంతర్గత విభేదాలా అంటూ ప్రశ్నిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు మాత్రం నిరసన ప్రజాస్వామ్య హక్కు అని, కేంద్ర విధానాలపై తమ అభిప్రాయం వ్యక్తం చేశారంతే అని చెబుతున్నారు. ఇండియా ఏఐ సమ్మిట్ 2026 వేదికగా ప్రారంభమైన ఈ వివాదం రాబోయే రోజుల్లో రాజకీయంగా మరింత ముదిరే అవకాశం ఉంది. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని జల్లాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు జల్లాపురం గ్రామానికి చెందిన నూతన సర్పంచ్ మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మంచి భోజనంతో పాటు పరిశుభ్రమైన తాగునీరు అందించాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఎలా ఉంది అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థలో విద్యార్థినిపై తోటి విద్యార్థులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. వెలుగుమట్ల ప్రాంతంలోని నారాయణ జూనియర్ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం ప్రకారం కాలేజీ ప్రాంగణంలో జరిగిన వాగ్వాదం తర్వాత కొందరు విద్యార్థులు ఒక విద్యార్థిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. అతడిని దారుణంగా కొట్టిన ఘటనకు సంబంధించిన వివరాలు బయటకు రావడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో విద్యార్థి సంఘాలు, స్థానికులు తీవ్రంగా స్పందిస్తున్నారు. విద్యా సంస్థలో భద్రతా చర్యలు ఎక్కడున్నాయంటూ ప్రశ్నిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కాలేజీకి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.